శాసనమండలిలో లోకేష్ గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ అంబటి రాంబాబు మా ఇంట్లో కుటుంబ సభ్యురాలు అంటే చంద్రబాబు గారి తల్లిని దూషించారు, మేము ఎలా ఊరుకుంటామని ఆయన అంటున్నారు కదా. ఏమండి అన్నారు, తల్లిని దూషించారు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, దూషించిన దానికి ముందు ఏం జరిగింది? ఇప్పుడు దూషించారు అంటున్నారు, అదే సర్కిల్లో ఆయన గుడికి వెళ్ళి ఎక్కడన్నా మైకులు పెట్టి గుడి ఎదురుగా మైకులు పెట్టి తిట్టాడా? తిట్టలేదుగా. గుడికి వెళ్ళాడు, పూజ చేసుకున్నాడు, వస్తున్నాడు. వచ్చే దారిలో అడ్డగిచ్చారు. అడ్డగిచ్చినప్పుడు కూడా ఆయన కారు దిగారా? దిగలేదు. దిగ్గొండ ఆయన దారిన ఆయన అట్లాగే కూర్చున్నాడు. ఎవరినైనా కానీ రెచ్చగొట్టి 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 ఇష్టం వచ్చిన నోటికి 100 బూతులు తిడితే దాంట్లో ఒక బూతును బయటికి తీసుకొచ్చి ఇది జరిగింది అంటున్నారు. ఇప్పుడు వెనకాల 99 తిట్లు తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రంథాలయం చైర్మన్లు ఇస్తున్నారుగా. ఇప్పుడు గ్రంథాలయం, పవిత్రమైన గ్రంథాలయంలో మనం ప్రతిదీ కూడా రాజ్యాంగం సంబంధించి చదువుతాం. లేదంటే ఒక ఐఏఎస్కో ఒక ఐపీఎస్కో ప్రిపేర్ అవ్వడానికి చదువుతాం. లేదంటే ఏదన్నా పెదబాల శిక్ష అట్లాంటివి చదువుతాం. ఇట్లాంటివి చదువుకుంటే వాళ్ళు అట్లాంటి చైర్మన్కి అర్హులు అవుతారండి? మరి వాళ్ళకి ఏమన్నారు? అసెంబ్లీలో అదే అసెంబ్లీ సాక్షి అనిత గారు మాట్లాడారు. ఏమని? ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అని. ఈరోజు ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ప్రతి వాళ్ళ దాంట్లో యూట్యూబ్లో ప్రతిదీ కూడా వస్తుంది. విత్ ఇన్ స్పాట్ ఇన్ సెకండ్స్లోనే మాట్లాడింది ప్రతిదీ వచ్చింది. ఇంతవరకు కనీసం క్షమాపణ చెప్పకపోగా పదవి తీసుకున్నారు. అంటే ఏంటి? తిట్లు తిడితే పదవులు ఇస్తారా? నేను సూటిగా అడుగుతున్నా, తిడితే పదవులు ఇస్తారు అంటే ప్రతి వాళ్ళు తిడతారు. ఇవాళ తిట్లేదు కాదు కదా, ఇవాళ జరుగుతుంది ఏంటి? ప్రతిదీ కూడా తిట్ల కోసం కాదు. మీరు ఏదో అభివృద్ధి చేస్తారని ఇచ్చారు. అభివృద్ధి అంటే మాటల్లో అభివృద్ధినే, లేదంటే కొత్త సంస్కృతం వాడదామంటే ఎంతకన్నా ఎక్కువ వాడేవాడు సంస్కృతం మంచిగా వాడతారు. కానీ అది కాదు. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. చక్కగా రాష్ట్రం మీరు పరిపాలన ఏదో చేస్తామనుకున్నారు, చెయ్యండి. ఏదో చేసి అభివృద్ధి చూపిస్తామన్నారు, చూపియండి.